అందుట్లో కల్లూరు గుట్టలకు ఇచ్చారు, గన్నారం గుట్టలకు కూడా ఇచ్చారు. వాటి విలువ ఎంతో తెలుసా? ఇచ్చిన దానికి 25,000 కోట్లు. ఈ 5 సంవత్సరాల్లో 80,000 కోట్లు మనం రైతు బంధు మీద ఖర్చు పెడితే పంట ఎయ్యనోడికి ఇచ్చినటువంటి డబ్బులు ఎన్నో తెలుసా? 30,000 కోట్లు. మీరు ఈ రెస్టోడికి వచ్చింది, లాలయ్య గారు లాంటి వాడికి, క్వారీకి వచ్చింది, ఆడ గుట్టలకి వచ్చింది. చెబుతున్నా, అది కరెక్టా కాదా వామపక్షాలు ఆలోచన చేసి చెప్పమని చెబుతున్నా. అంటే రైతుల అభిప్రాయం చెప్పాలి, నాకు రైతుల యొక్క ఆలోచన చెప్పాలి. ఎందుకంటే 25,000 కోట్లు అంటే మీకు అసలు డ్రిప్ ఉట్టికి వేయవచ్చు. పంటల బీమా ఒకటంటే ఇన్సూరెన్స్, రైతు భరోసా, రుణమాఫీ. రుణమాఫీ ఎవరికి చేయాలా, ఎట్లా చేయాలా అది మీరు చెప్పాలి. ఇప్పుడు అది సుమారు ఆయన లెక్క అడిగితే మాకు 40,000 కోట్లు ఉందని బ్యాంకు కూడా అయింది, కానీ మొత్తం రాసి పంపించారు. అది పంట రుణం ఇవ్వాలి. మేము సంవత్సరం పంటకు తీసుకున్న లోను ఎప్పటి నుంచి ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా మీరు చెప్పాలి. వెల్ఫేర్ అంటే పేదోడికి ఇవ్వాలి, సంక్షేమం అంటే నిరుపేదకి ఇవ్వాలి. ప్రభుత్వం యొక్క న్యాయ సూత్రం ఏంటంటే ప్రభుత్వం లెగలేనోడికి చేయూతనివ్వాలి, అవసరమైనోడికి ఇవ్వాలి. అపవిత్ర దానం చేస్తే అది పనికిరాని దానం అవుద్ది, అరిష్టం అవుతుంది. అపవిత్ర దానం మీకు భాగవతంలోకి పోయినా కూడా ఉపయోగపడే దానం కాదు. అవసరమైనోడికి ఇస్తే అది కళ్ళకు అద్దుకుంటాడు. ఆకలైనోడికి అన్నం పెడితే, పుల్లు తిన్నోడికి పెడితే తింటుందా? అది ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? రాజ్యాంగబద్ధంగా మనం ఎవడికి చేస్తే న్యాయం? వామపక్షాలు అడిగితే కరెక్ట్గా చెబుతాయని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఎందుకంటే పేదల పక్షాన్ని మీరు ఉంటారు కాబట్టి. మాకు రిఫైనరీ లేదు తెలంగాణలో. మేమేం చేస్తున్నాం? మీ కంపెనీలకు అమ్ముతున్నాం. మీరు కూడా ఆయిల్ ఫెడ్ కూడా వాళ్ళు అక్కడ ఏం కలుపుతున్నారో ఏం చేస్తున్నారో మాకేం తెలుసు. మళ్ళీ మేము అది తీసుకొచ్చి విజయ బ్రాండ్ కింద సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి, పేదవాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి మేము అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకని మన దగ్గరే పెట్టారనుకోండి, మా ప్రభుత్వానికి అజమాయిషీ ఉంటుంది. అది పద్ధతిగా జరుగుతుందా లేదా? మేము కూడా ఒకటి అపారాపేటలో పెట్టాలనుకుంటున్నాం. ఎక్కడ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు ఉంటే ఆ సమయానికి తగ్గట్టుగా రిఫైనరీలు కూడా ఇక్కడే పెట్టాలని